వాళ్ళని అడగండి. మీరు చెప్తే కొత్త వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటారు, మీ జర్నీ. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఎక్కువ ఫోర్స్ చేయడం, సేల్ మాత్రమే తీసుకురావాలి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్ చేయాలి అనే అట్లా ఫోర్స్ లేకుండా ఫస్ట్ వర్క్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, వెంచర్స్ గురించి ఫస్ట్ అవగాహన అవి చేసుకున్న తర్వాత మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని అంటారు తప్ప మనం ఎంత నేర్చుకోవాలి అంత నేర్చుకొని సేల్ తీసుకురావాలి అనే ఫోర్స్ మాత్రం లేదు ఇక్కడ. ఈపీఏ ప్రోగ్రామ్, ప్రాపర్టీ అడ్వైజర్, మనం ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్గా కావడానికని అది ఒకటి మెయిన్ వీళ్ళు పెడుతున్నారు కదా, అది కూడా చాలా బాగుంది, యూస్ఫుల్. ఆ ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ కోర్స్ చేస్తేనే ఇందులో రాణించగలం. ఎందుకంటే ఎట్లా కస్టమర్ని డీల్ చేయాలి, ఎట్లా అప్రోచ్ కావాలి, అసలు ప్లాట్ సేల్ చేయడం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి అవన్నీ నేర్చుకుంటాం అన్నమాట ఈ ట్రైనింగ్లో. కాబట్టి ట్రైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ. ఆ తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే బ్రోచర్లు ఎట్లయినా ఉంటుంది, అది ఎవరైనా బ్రోచర్ చూసి చెప్పొచ్చు, బట్ ట్రైనింగ్ మాత్రం కంపల్సరీ. ఆఫ్టర్ ట్రైనింగ్ బ్రోచర్ చూసినాక ఆ నాలెడ్జ్ వేరు. కానీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ది బెస్ట్.